హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది ప్రీవియస్ వ్లాగ్ కంటిన్యూషన్ అయితే షేర్ చేస్తున్నాను. ప్రీవియస్ వ్లాగ్ ఆల్రెడీ కాచిగూడ నుంచి అయితే ఇంకా రేణుగుంట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ ఆ రోజు మార్నింగ్ నుంచి ఏంటంటే తిరుపతిలో ఉన్న పద్మావతి అమ్మవారి టెంపుల్, తిరుచానూరు, అలాగే వకులామాత టెంపుల్, శ్రీనివాస్ మంగాపురంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, కాణిపాకం, అలాగే శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అవన్నీ కూడా చూసామని చెప్పేసి ప్రీవియస్ వ్లాగ్లో షేర్ చేశాను కదా. ఎవరైనా సరే చూడకపోతే వన్స్ ఆ వ్లాగ్ కూడా చూసేయండి. అండ్ గోల్డెన్ టెంపుల్లో మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము వెళ్తుంది అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. సో మార్నింగ్ నుంచి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగడం మొదలు ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కంటిన్యూషన్గా గుళ్ళవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాం కదా. సో ఇప్పుడు టైం అరౌండ్ 3:30 4:45 ఆ టైం అయితే అవుతుందండి. సో గోల్డెన్ టెంపుల్, శ్రీపురంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ నుంచి అరుణాచలానికి దగ్గర ఒక 2 hours టైం అయితే పట్టింది. రోడ్లు అవన్నీ కూడా ప్రాపర్గా ఉండడం మూలాన కొంచెం త్వరగానే వచ్చేసామండి. అండ్ మీకు ఎదురుగా కనిపిస్తున్నది అరుణాచలం కొండ అండి. అండ్ చాలామంది అరుణాచలం వచ్చిన వాళ్ళందరూ కూడా ముందుగా గిరి ప్రదక్షిణ అదంతా కూడా చేసేసుకున్న తర్వాత ఆ యొక్క అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు. బట్ మాకేంటంటే ముందుగా ఆ యొక్క గిరి ప్రదక్షిణ కాకుండా అరుణాచలంలో ఉన్న మెయిన్ టెంపుల్ అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ అదంతా కూడా చేద్దాము అని చెప్పేసి అనుకుని ఇంకా అరుణాచలం మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇవన్నీ కూడా చాలా చాలా ఓల్డ్ టెంపుల్స్. ఈ మధ్యన చాలా మంది యూట్యూబర్స్ కూడా అరుణాచలం అదంతా కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తున్నారు కదండి. సో చూస్తున్నారు కదా, ఆ యొక్క గోపురం అదంతా కూడా ఆర్కిటెక్చర్ అదంతా కూడా ఎంత మంచిగా అయితే ఉన్నదో కంప్లీట్గా వైట్ పెయింటింగ్తోనే ఉన్నదండి. కొన్ని టెంపుల్స్కి ఏంటంటే రకరకాల కలర్స్ అవన్నీ కూడా వేసి ఉంటాయి కదా, ఇవన్నీ ఏంటంటే కంప్లీట్గా వైట్ దాంతోనే పెయింటింగ్ చేసి అయితే ఉన్నది. సో పార్కింగ్ దగ్గర అయితే మేము వ్యాన్ అదంతా కూడా పెట్టేసి టెంపుల్ దగ్గరికి అయితే మేము నడిచి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు అసలే ఎండలు అవన్నీ కూడా బాగా ఎక్కువగా అయితే ఉన్నాయి కదండి. ఎంత మనం ఓన్ వెహికల్ మీద వచ్చినా సరే పార్కింగ్ ప్లేస్లో పెట్టేసిన తర్వాత గుడి దగ్గరికి అయితే ఆబ్వియస్లీ నడిచే వెళ్తూ ఉంటాం కదా. సో చెప్పులతో అయితే వెళ్ళలేం కదండి. చెప్పులు అవన్నీ కూడా మేము వ్యాన్లోనే పెట్టేసాము. సో ఇంక ఎండ అదంతా కూడా ఎక్కువగా అయితే ఉంటుంది కదా. సో ఇంక టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీగా అందరం సాక్సెస్ అవన్నీ కూడా వేసుకుని ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో టెంపుల్ పార్కింగ్ దగ్గర నుంచి అయితే కొంచెం లోపలికి అయితే ఉన్నదండి. లోపలికి అయితే వెహికల్ అదంతా కూడా వెళ్ళదు. చిన్న చిన్న కార్లు అయితే వెళ్తాయి కానీ బట్ మాది కొంచెం వ్యాన్ టైప్ కదా, కొంచెం టర్నింగ్ అదంతా కూడా చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అంటే కొంచెం రోడ్డు మీద పార్కింగ్ ఉంటే అక్కడే ఆయన పెట్టుకున్నారు డ్రైవర్ గారు. మేమైతే అందరం నడుచుకుని అయితే వెళ్తున్నాము. అదొక తార్ రోడ్ అండి, ఫుల్ కాలిపోతున్నాయన్నమాట. ఈవెన్ సాక్సెస్ అవన్నీ కూడా వేసుకున్నాను. సరే కొంచెం దూరమే కదా అని చెప్పేసి ఇంక గబగబా నడుచుకున్నట్టు వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న కార్లు అవన్నీ కూడా ఇక్కడ పెట్టారు, పెద్ద పెద్ద వ్యాన్స్, జీప్లు అవన్నీ కూడా అక్కడైతే పెట్టారు. అండ్ ఇదంతా కూడా చూడ్డానికి అయితే ఖాళీగా ఉన్నది కదండి. అండ్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నది. సో గుళ్ళో దర్శనం అదంతా కూడా త్వరగా అయిపోతుందేమో అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే మాకు ఏంటంటే ఈరోజు మార్నింగ్ నుంచి గుళ్ళు అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కదా, అన్ని గుళ్ళు కూడా చాలా ఫటాఫట్మంటూ అయిపోయినాయండి దర్శనాలు అవన్నీ కూడా. ఈ అరుణాచలం టెంపుల్లో కూడా దర్శనం అదంతా కూడా త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ టెంపుల్కి వెళ్ళే ముందు అయితే ఇంకా అటు ఇటు అయితే ఫుల్గా షాపింగ్, అలాగే ప్రసాదాలు అమ్మేవి, అలాగే పువ్వులు, మనం ఒత్తులు అవన్నీ కూడా వెలిగించుకుంటాం కదా. సో అవన్నీ కూడా మనకు అమ్ముతూ ఉన్నారు. మేము ఈ యొక్క ట్రిప్లో అయితే మనం అస్సలు షాపింగ్ వైపు అయితే చూడలేదండి. ఇంక మ్యాక్సిమం అయితే గుళ్ళు చూడాలి అనుకున్న టైంకి మనం ఆ యొక్క ప్లేస్కి రీచ్ అయిపోయి దర్శనం అవన్నీ కూడా బాగా చేసుకోవాలని చెప్పి అన్న దాంతోనే మేము ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ అదంతా కూడా వీడియో షూట్ అదంతా కూడా చేసి అయితే చూపిస్తున్నాను. టెంపుల్ ముందు అదంతా కూడా ఏ విధంగా అయితే ఉంటుందో అనేది. అరుణాచలంలో ఏంటంటే చాలామంది దీపాలు అవన్నీ కూడా వెలిగించుకుంటూ ఉంటారు కదా. సో అలాగే ఇంక మేము కూడా ఇంటి దగ్గర నుంచే ఆవు నెయ్యితో ప్రిపేర్ చేసిన ఒత్తులు, అలాగే హారతి కర్పూరం బిళ్ళలు, అలాగే నైవేద్యానికి పటికీ బెల్లం చిప్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా క్యారీ చేసి అయితే తీసుకొస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, చెప్పాను కదండి, పువ్వులు, అలాగే కొబ్బరికాయలు, మాలలు, అలాగే దీపారాధన చేసుకోవడానికి ఒత్తులు అవన్నీ కూడా ఇలా అయితే అమ్ముతూ ఉన్నారు. మేమైతే ఇంటి దగ్గర నుంచే ఇంకా ప్రిపేర్
ప్రిపేర్ చేసుకుని తెచ్చుకున్నాం కాబట్టి సో ఆ ఒత్తులే అవన్నీ కూడా దేవుడి దగ్గర అయితే వెలిగించుకుంటున్నాము. అండ్ ఇదైతే అరుణాచలం టెంపుల్ ఎంట్రన్స్ అండి, లోపలికి అయితే వెళ్తున్నాము. సో వీలైనంత వరకు నేను లోపల అయితే షూట్ చేయలేదు, కానీ బయట టెంపుల్ ఏ విధంగా అయితే ఉంటుందో అదంతా కూడా షూట్ చేశానండి. ఇదైతే చాలా చాలా పెద్ద టెంపుల్ అనమాట. యాక్చువల్లీ ఈ యొక్క టెంపుల్కి మా ఫ్యామిలీ అలాగే మావయ్య వాళ్ళ ఫ్యామిలీ రావడం అయితే ఫస్ట్ టైం అండి. బట్ పిన్ని వాళ్ళు అయితే ఆల్రెడీ ఒకసారి అయితే వచ్చారు. అప్పుడైతే దర్శనం అదంతా కూడా అవ్వడానికి దగ్గర దగ్గర 3 గంటల నుంచి 3:30 గంటలు అవన్నీ కూడా పట్టిందంట. బట్ మాకు ఇప్పుడైతే ఒక 45 నిమిషాల నుంచి 1 గంట లోపల అయితే దర్శనం అదంతా కూడా అయిపోయిందండి. ఇంకా అదనమాట. సో టెంపుల్ లోపలికి వెళ్ళి ఆ యొక్క అరుణాచలేశ్వరుని దర్శించుకోవడం కంటే ముందుగానే టెంపుల్ ఎంట్రన్స్లోనే ఇక్కడ దీపాలు అవన్నీ కూడా వెలిగించుకుంటున్నామండి. సో చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. నేనైతే ఇంటి దగ్గర నుంచి రెడీమేడ్వి ఆవు నెయ్యితో తయారు చేసిన ఒత్తులు అవన్నీ కూడా మన బాక్స్ ప్యాకేజింగ్లో అయితే వస్తూ ఉంటాయి. సో ఆ యొక్క ఒత్తులే తీసుకొచ్చేసాను. అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్లు, అగరబత్తులు, అలాగే మనకి ప్రమిదలు అవన్నీ కూడా ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. అండ్ ఇక్కడ అయితే దీపారాధన అదంతా కూడా చేస్తున్నానండి. సో మనం ఎప్పుడన్నా సరే దీపం అదంతా కూడా వెలిగించుకునేటప్పుడు డైరెక్ట్గా అగ్గిపుల్లతో అయితే వెలిగించుకోకూడదంట. అగరబత్తిని వెలిగించి ఆ యొక్క అగరబత్తి నుంచి వచ్చే ఆ యొక్క అగ్గితోనే మనం దీపారాధన అదంతా కూడా చేయాలని చెప్పేసి అంటూ ఉంటారు. సో అది తెలిసిన దగ్గర నుంచి నేను ఎప్పుడు దీపారాధన అదంతా కూడా అగరబత్తి వెలిగించిన తర్వాతే ఇంకా ఒత్తదంతా కూడా వెలిగిస్తూ ఉంటాను. సో దీపారాధన అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి నేను చక్కగా ప్రే చేసుకుని ఆ తర్వాత మా హస్బెండ్ని కూడా ప్రే చేసుకోమని చెప్పేసి అన్నానండి. ఇంక ఈలోగా మా అత్త మా పిన్ని కూడా దీపాలు అవన్నీ కూడా వెలిగించుకుంటున్నారు. బాబా తేజు 1000 స్తంభాల మండపమా? చాలా బాగుంది. ఓకే కదా? హలో హలో థౌజండ్ పిల్లర్స్. సూపర్ మావయ్య గారు. చాలా ఇలా ఉంటే ఇదొక్కటి చాలు, ఇది వ్యూ చూద్దాం. సో చూసారు కదండి ఆ యొక్క 1000 స్తంభాల మండపం అదంతా కూడా చాలా మంచిగా అయితే అనిపించింది. కంప్లీట్గా రాక్తో తయారు చేసిన మండపం అండి. చాలా చాలా బాగుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ యొక్క తమిళనాడులో పాత పాత టెంపుల్స్ అవన్నీ కూడా ఉంటాయి కదండి, తిరుత్తని, అలాగే కంచి, ఇప్పుడు మేము వచ్చిన అరుణాచలం, ఇవన్నీ కూడా ఓల్డ్ టెంపుల్స్ కదా. అవన్నీ కూడా ఎలా ఉన్నాయో అలాగే ఉంచడానికి అయితే ట్రై చేశారండి. కొంచెం ఏదన్నా సరే మోడిఫికేషన్ చేయడం, కొంచెం ఏమన్నా సరే డ్యామేజ్ వచ్చినవి అవి బాగు చేసేయడానికి ట్రై చేసినా సరే ఆ యొక్క ఓల్డ్ లుక్ అనేది పోతుంది కదా. సో చూసిన వెంటనే చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ అయితే గోపురం అదంతా కూడా చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ అయితే కొలంలో అయితే కనిపిస్తుంది కదండి. ఆ యొక్క కొలంలో ఏంటంటే ఈ యొక్క టెంపుల్ది గోపురం అదంతా కూడా షాడో పడి ఎంత అందంగా అయితే ఉన్నదో. అండ్ ఇక్కడ అయితే లోపల మెయిన్ టెంపుల్ లోపలికి అయితే వీడియోస్ అవన్నీ కూడా నాట్ అలౌడ్ అండి. సో అందు గురించి అని చెప్పి టెంపుల్ బయట అదంతా కూడా ఏ విధంగా అయితే ఉన్నదో, నేను ఏ విధంగా అయితే చూస్తున్నానో అదే విధంగా మీరు కూడా చూడాలని చెప్పేసి ప్రతి క్లిప్పింగ్ అయితే సాధ్యమైనంత వరకు వీడియో తీసి చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. అండ్ చాలా ప్రశాంతంగా అయితే ఉన్నదండి. ఇంకా రష్ అదంతా కూడా ప్రస్తుతం అయితే మొదలవ్వలేదు, ఇంకా ముందున్నది. ఇంకా క్రౌడ్ అదంతా కూడా ఎక్కువ అయితే అయిపోతూ ఉంటుందండి. అండ్ ఇక్కడైతే ప్రతి గుడి ముందు ఏంటంటే
పెద్ద దీపంలో అయితే వెలిగించి అయితే ఉంటుంది. అండ్ ప్రతి గుడి దగ్గర ఏంటంటే మేము దీపారాధన అదంతా కూడా చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా నంది కూడా ఉన్నారు. సో ఈ యొక్క నంది దగ్గరే ఇక్కడ మేము దీపాలు అవన్నీ కూడా వెలిగించుకుంటున్నాము. సో పిన్ని ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసి తీసుకొచ్చింది, అలాగే మా అత్త మేము కూడా ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసుకుని తీసుకురావడం మూలాన ప్రతి గుళ్ళో కూడా దీపాలు అవన్నీ కూడా వెలిగించుకుంటున్నాము. ఎంతైనా సరే మంచిది కదండి, జెంట్స్ కన్నా లేడీసే మెయిన్ వెలిగించుకుంటున్నాము. అందరం కూడా వెలిగించాలంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తూ ఉంటుంది కదా, సో అందు గురించి అని చెప్పి మెయిన్గా లేడీసే వెలిగించుకుంటూ ఉన్నాము. మొత్తానికి దర్శనం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. చెప్పాను కదా ముందుగానే 45 నిమిషాల నుంచి గంట లోపులోనే మాకు అరుణాచలేశ్వరుడి దర్శనం అదంతా కూడా చాలా బాగా జరిగింది. అక్కడ తోసేయకుండా చాలా ప్రశాంతంగా చూడగలిగేటట్టు అయితే అయ్యిందనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి చెప్పాను కదా తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారు యొక్క దర్శనం కానీ, వకులామాత అమ్మవారి దర్శనం కానీ, శ్రీనివాస మంగాపురంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ, అలాగే కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడి దర్శనం కానీ, గోల్డెన్ టెంపుల్లో మహాలక్ష్మి అమ్మవారి దర్శనం కానీ చాలా చాలా రష్ లేకుండా ఎవరు తొయ్యకుండా ప్రశాంతంగా అయితే దర్శనాలు అవన్నీ చాలా బాగా అయిపోయినాయి. పిన్ని చెప్పినట్టు బాబాయ్ అరుణాచలంలో దర్శనం అదంతా కూడా ఎక్కువ టైం పట్టేస్తుందేమో, ఆ యొక్క అరుణాచలేశ్వరుడి దర్శనం అదంతా కూడా మనకి కంప్లీట్గా మంచిగా చూడడానికి కుదురుతుందో అవ్వదో అని చెప్పేసి అనుకున్నాం, కానీ చాలా ప్రశాంతంగా అయితే అయిపోయిందండి. అండ్ ఇప్పుడైతే అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చాము. చెప్పాను కదండి ముందు అరుణాచలంలో ఉన్న అరుణాచలేశ్వరుడు మెయిన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణలో ఉండే టెంపుల్స్కి అవన్నీ కూడా వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. అలాగే అక్కడ అరుణాచలంలో ఉండే అరుణాచలేశ్వరుడి దర్శనం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చి చక్కగా అయితే మేము దీపారాధన అదంతా కూడా వెలిగించేసుకుని ఇంకా అక్కడ ఆ యొక్క శివుడిని అయితే దర్శించుకున్నామండి. ఇది మొత్తం ఏంటంటే గిరి ప్రదక్షిణ అదంతా కూడా 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మధ్య మధ్యలో టెంపుల్స్ అయితే ఉంటాయండి, 8 టెంపుల్స్ దాకా అయితే ఉంటాయి. అందులో మొదటి టెంపుల్ అయితే అగ్నిలింగం అండి. అగ్నిలింగం తర్వాత రమణాశ్రమం దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా అక్కడ అయితే కొంతసేపు మెడిటేషన్ అదంతా కూడా చేసుకున్నాం. చాలా ప్లెజెంట్గా అయితే అనిపించిందండి, చాలా కామ్గా అట్మాస్ఫియర్ అదంతా కూడా ఉంది. అండ్ ఇప్పుడైతే మనం వచ్చింది యమలింగం దగ్గరికి అయితే వచ్చామండి. సో ప్రతిదీ మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం అవన్నీ కూడా నేను మీకు నేమ్ బోర్డ్స్తో అయితే చూపిస్తాను. సో దట్ మీకు ఆ యొక్క అరుణాచలంలో గిరి ప్రదక్షిణలో ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ యొక్క లింగం పేరు అవన్నీ కూడా చూపించి ఆ యొక్క టెంపుల్ అదంతా కూడా ఏ విధంగా ఉన్నదో అది కూడా షేర్ చేస్తున్నాము. ఇదైతే సెకండ్ వచ్చిన లింగం అండి. ఇంకా ముందు దేవుని దర్శనం కంటే ముందుగానే దేవుడు ఎదుర్కొంటే ఇలా అందరూ కూడా దీపాలు అవన్నీ కూడా వెలిగించుకుంటున్నారు. దీపాలు వెలిగించుకున్న తర్వాత ఆ యొక్క యమలింగం దేవుడి దగ్గరికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని ఇంక మళ్ళీ అయితే బయలుదేరిపోయాము. అండ్ చూస్తున్నారు కదా ముందుగా మేము ఆ యొక్క అరుణాచలేశ్వరుడి టెంపుల్లో దర్శనం అదంతా కూడా చేసేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ కొంచెం లేట్ అయినా సరే పర్వాలేదని చెప్పేసి గిరి ప్రదక్షిణ అదంతా కూడా సెకండ్ ఆప్షన్ కింద అయితే పెట్టుకున్నాము. గిరి ప్రదక్షిణ అదంతా కూడా చాలా మంది నడిచి కూడా చేస్తూ ఉంటారండి. బట్ ఏంటంటే మాకు టైం అదంతా కూడా సరిపోకపోవడంతో మేము అయితే వెహికల్ మీదే ఆ యొక్క గిరి ప్రదక్షిణ అంతా కూడా చేసాము. అక్కడక్కడ మనకి సైన్ బోర్డ్స్ అలాగే ఆ యొక్క గిరి ప్రదక్షిణ దగ్గర ఏమేమి టెంపుల్స్ ఉంటాయి అవన్నీ కూడా మనకి మ్యాప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చింది నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చామండి. సో చూస్తున్నారు కదా ప్రతి లింగం పేరు అదంతా కూడా నేను మీకు మెన్షన్ చేసి లోపల ఏ విధంగా అయితే ఉన్నదో అవన్నీ కూడా షేర్ చేస్తున్నాను. సో ప్రతి ఈ యొక్క టెంపుల్ బయట అయితే మనకి దీపారాధన అదంతా కూడా చేసుకోవడానికి ఇలా ఒక స్టాండ్లో అయితే ఉంటుందన్నమాట. సో నడిచి వస్తూ ఉంటారు కదండి గిరి ప్రదక్షిణ చేయడానికి. సో వాళ్ళందరూ కూడా చక్కగా ఇక్కడ దీపాలు అవన్నీ కూడా వెలిగించుకుంటున్నారు. బట్ మేము ఎంత వ్యాన్లో వచ్చినా సరే దేవుడికి దీపం అదంతా కూడా వెలిగించుకుంటే మంచిది కదా. సో ఇంకా దీపం అదంతా కూడా వెలిగించుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఆ యొక్క భగవంతుని దర్శనం అదంతా కూడా చేసుకుంటున్నాము. వీటికి ఏంటంటే ఎక్కువ టైం అయితే పట్టదండి, త్వరగా వెళ్ళి త్వరగా దీపం అదంతా కూడా వెలిగించేసుకుని వచ్చేయచ్చు. అండ్ ఇప్పుడు మనం వచ్చాం వరుణలింగం దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి టెంపుల్ ఏంటంటే రోడ్ సైడే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా మ్యాక్సిమం టెంపుల్స్ అవన్నీ కూడా గిరి ప్రదక్షిణలో రోడ్
రోడ్ సైడే మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఒకటో రెండో కొంచెం రోడ్ నుంచి కొంచెం లోపలికి అయితే ఉంటాయి. అండ్ మనకి ఈజీగా వెంటనే ఆ దీపారాధన అదంతా కూడా చేసేసుకొని ఇంకా ఎక్కువగా జనాలు అందరూ కూడా లేకపోవడంతో దర్శనం కూడా స్వామివారిది వెంటనే చేసేసుకుని ఇంక వెహికల్ అయితే ఎక్కేస్తున్నాం. ఎక్కడ టైం అనేది వేస్ట్ అదంతా కూడా చేయట్లేదండి. అండ్ ఇప్పుడైతే ఇది ఏంటంటే ఆది అన్నమలై టెంపుల్ అండి. ఇదేంటంటే అరుణాచలేశ్వరుడు ఉన్నారు కదా, సో వాళ్ళ అన్నయ్య గారి టెంపుల్. ఇదేంటంటే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అదంతా కూడా చేస్తూ ఉంటారు, కానీ ఈ యొక్క టెంపుల్కి చాలా మంది రావడం అయితే తక్కువ అండి. సో మాకేంటంటే వ్యాన్ డ్రైవర్ చెప్పడం మూలన అక్కడికైతే వచ్చి దర్శించుకున్నాం. ఇప్పుడు మనం వచ్చింది వాయులింగం దగ్గరికి అయితే వచ్చామండి. సో వాయులింగం దగ్గరికి కూడా వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఇంకా ముందుగా చూస్తున్నారు కదా, దీపాలు అవన్నీ కూడా వెలిగించుకున్న తర్వాత ఆ యొక్క వాయులింగానికి కూడా చక్కగా దర్శించుకుని చక్కగా దండం అదంతా కూడా పెట్టుకుని ఇమీడియట్గా వ్యాన్ అదంతా కూడా ఎక్కేస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ దీపాలు అవన్నీ కూడా వెలిగిస్తుంటే ఇంకా కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నామండి. చాలామంది ఏంటంటే గిరి ప్రదక్షిణ అదంతా కూడా మార్నింగ్ టైంలో కూడా చేస్తూ ఉంటారండి. బట్ నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎండాకాలం కదండి, ఎంత సాక్స్లు వేసుకుని ఎంతలా నడిచినా సరే ఇంకా మనకి ఏంటంటే ఆబ్వియస్లీ ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నడవలేము. అదే గిరి ప్రదక్షిణ నడిచే చేయాలనుకునే వాళ్ళకి ఈవినింగ్ 7 ఆ టైం నుంచి అయితే బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చండి. అండ్ ఇప్పుడు మనం వచ్చింది చంద్రలింగం దగ్గరికి అయితే వచ్చామండి. సో ఇంకా మామూలుగా ముందు నుంచి చూస్తున్నారు కదా, యాజ్ ఇట్ ఈజ్ ప్రతి లింగం దగ్గర ఇలాగ దీపారాధన అదంతా కూడా చేసేసుకుని ఇంకా ఆ యొక్క లింగాన్ని కూడా దర్శించుకుంటున్నాము. నేను అబ్జర్వ్ చేసినవి ఏంటంటే ఆ యొక్క లింగాలు అవన్నీ కూడా అంచుమించు అన్ని లింగాలకి కిరీటం అయితే ఉన్నదండి. బట్ ఒకటో రెండో చోట్ల అయితే కిరీటాలు అయితే లేవన్నమాట. ఇప్పుడు వచ్చింది కుబేర లింగం దగ్గరికి అయితే వచ్చామండి. సో చూస్తున్నారు కదా, గిరి ప్రదక్షిణ ఓన్ వెహికల్స్ ఉండే వాళ్ళు అయితే ఓన్ వెహికల్ మీద వచ్చేయచ్చు, లేదు అంటే నడవడానికి ఓపిక లేని వాళ్ళకి మనకి ఆటోస్ అవన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయండి. సో గిరి ప్రదక్షిణ అదంతా కూడా 14 కిలోమీటర్స్ ఆటో మీద అయితే చేసేయచ్చు. సో లాస్ట్ టైం పిన్ని వాళ్ళు అరుణాచలం వచ్చారన్నాను కదా, సో అప్పుడు కూడా గిరి ప్రదక్షిణ అదంతా కూడా ఆటోలోనే చేసేసారు. ఇప్పుడు వెహికల్ అదంతా కూడా ఎక్కువ టెంపుల్స్ అవన్నీ కూడా తిరుగుదామని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి వెహికల్ బుక్ చేయడం మూలన వెహికల్ మీద అయితే వచ్చేసామండి. వెహికల్ అవన్నీ కూడా ఇలా బుక్ చేసుకుని రావడం వల్ల చాలా చాలా టైం అదంతా కూడా సేవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇదేంటి అంటే మోక్ష మార్గం అండి. మనకి గిరి ప్రదక్షిణలోనే ఇది రోడ్డు సైడే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న కన్నంలా అయితే ఉంటుందన్నమాట. అవతల వైపు నుంచి ఇవతల వైపుకి మనం ఆ యొక్క కన్నంలోంచి అయితే బయటకు రావాల్సి ఉంటుంది. సో మోక్ష మార్గం అని చెప్పేసి అంటూ ఉంటారు ఈ యొక్క ప్లేస్ని. చూస్తున్నారు కదా, మేము వచ్చేటప్పటికి ఇక్కడ అయితే కొంచెం క్రౌడ్ అదంతా కూడా ఎక్కువగానే ఉన్నది. కొంచెం ఇలాంటి మోక్ష మార్గం దగ్గరికి వచ్చినప్పుడు హార్ట్ పేషెంట్స్ అలాగే బీపీ ఇలా ఉండేవాళ్ళు అయితే కొంచెం బాగా వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళు, కొంచెం భయపడుతున్న వాళ్ళు అయితే రావద్దండి. సో చూస్తున్నారు కదా, ఎంత లావుగా ఉండేవాళ్ళు అయినా సరే ఈజీగా వచ్చేస్తారంట, కానీ బట్ కొంచెం టెన్షన్ అదంతా కూడా ఉంటుంది కదండి. సో మొత్తానికైతే ఇంకా 9తో సహా మొత్తం ఆ యొక్క మోక్ష ద్వారం నుంచి అయితే ఇంకా బయటకు అయితే వచ్చేసామండి. సో ఇంకా అక్కడ నుంచి ఇప్పుడు మనం వచ్చింది ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చామండి. సో ఇక్కడ టెంపుల్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నది. ఎప్పుడు మేము దీపారాధన అదంతా కూడా ఇంకా బయట వెలిగించేసుకుని లోపల దేవుణ్ణి దర్శించుకునేటప్పుడు ఇక్కడ నుంచే దేవుడు అదంతా కూడా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉండేవారు. ఇక్కడ ఏంటంటే గుళ్ళో దేవుడు అదంతా కూడా కొంచెం టెంపుల్ కొంచెం కిందకి అయితే ఉన్నదన్నమాట. సో చూస్తున్నారు కదా, రోడ్ హైట్కి ఆ యొక్క గుడి లోపల ఉండే భగవంతుని ఆ యొక్క టెంపుల్ అదంతా కూడా కొంచెం కిందకు ఉన్నట్టు అయితే ఉన్నది. సో చాలా మంది అయితే ఇంకా ఆటోల్లో కూడా అయితే వచ్చేస్తూ ఉన్నారండి. మెయిన్గా ఓన్గా వెహికల్ మీద రావడం మూలన ఏంటంటే మాకు దర్శనాలు అవన్నీ కూడా చాలా పీస్ఫుల్గా అయితే అయిపోయినాయి. అండ్ ఒక 2-3 టెంపుల్స్ మా లిస్ట్లో లేనివి కూడా చూడగలిగాము. ఆన్ టైంకి అయితే మాకు దర్శనాలు అన్నీ కూడా చాలా ప్రశాంతంగా అయితే అయిపోయినాయి. ఒక 2-3 టెంపుల్స్ అయితే ఎక్స్ట్రాయే చూసామండి, మా లిస్ట్లో లేనివి కూడా అని డ్రైవర్ గారు అయితే చూపించారు. వాళ్ళు ఏంటంటే ఫ్రీక్వెంట్గా వెళ్ళి వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు తిప్పడం మూలన మేము కూడా చూడగలిగాము. సో మొత్తానికి అయితే ఈ రోజు సక్సెస్ఫుల్గా మొత్తం
దర్శనాలు అన్నీ కూడా ఏ గుడికి వెళ్ళినా సరే చాలా ప్రశాంతంగా అయితే అయిపోయింది. అండ్ అరుణాచలంలోనే నైట్ స్టే చేద్దామని చెప్పేసి అనుకున్నామండి. బట్ మేము ఏంటంటే రూమ్ అదంతా కూడా ముందుగా బుక్ చేసుకోలేదు. మేము వచ్చిన ఈ యొక్క హోటల్ అదంతా కూడా ఇందాక మీరు చూసారు కదా, లాస్ట్ లింగం ఈశాన్యలింగం ఆ యొక్క టెంపుల్ దగ్గరలోనే ఆపోజిట్లోనే ఈ యొక్క ఆలయం అని చెప్పి ఒక పెద్ద ఈ యొక్క హోటల్లో అయితే ఉన్నదండి. అండ్ ఇక్కడ ఏంటంటే రూమ్స్ అవన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. రెస్టారెంట్ అదొక పెద్ద రిసార్ట్లో అయితే ఉన్నదన్నమాట. ప్రస్తుతం అయితే ఇంకా లేడీస్ అందరం కూడా వ్యాన్లోనే కూర్చున్నాము. మగవాళ్ళందరూ కూడా దిగి రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయా లేదా, ఉంటే ఎలా ఉంటాయి అవన్నీ కూడా చూడడానికి అయితే వచ్చారు. ఇంకా వాళ్ళకైతే బాగా నచ్చిందండి. ఇంకా 2-3 రూమ్స్లా అయితే తీసుకోవడం కన్నా ఒకటే పెద్ద రూమ్, అంటే 6 మెంబర్స్ ఈజీగా పడుకునేటట్టు అయితే 6 మెంబర్స్ 8 మెంబర్స్ ఈజీగా పడుకునేటట్టు అయితే ఉన్నది. ఒకటే పెద్ద రూము, ఒక 2 వాష్రూమ్స్లో అయితే ఉన్నాయి. సో వచ్చిన వెంటనే మాకు వ్యాన్లో వచ్చి చెప్పారనమాట రూమ్ అదంతా కూడా బాగుంది అని చెప్పేసి. ఇంకా లగేజ్లు అవన్నీ కూడా పట్టుకుని ఇంకా మేము రూమ్ లోపలికి అయితే వచ్చేసామండి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంచుమించు టైం 9 o'clock అయితే అయిపోయింది. ఇంకా బయట ఏదన్నా సరే తిందామన్నా సరే మళ్ళీ ఇంకా అసలు ఉంటాయో ఉండవో అని చెప్పేసి అనుకున్నాము. అండ్ ఇప్పుడు మేము దిగిన హోటల్లోనే మాకు రెస్టారెంట్ కూడా ఉన్నదండి. సో ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి ఏదో ఒక నైట్ టిఫిన్లా తినేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ మేము దిగిన ఈ యొక్క హోటల్ రూమ్లో ఏంటంటే డబల్ ఏసీ ఉన్నదండి, 4 ఫ్యాన్స్ అయితే ఉన్నాయి, అండ్ లైట్స్ బోల్డ్ అయితే ఉన్నాయి. వాష్రూమ్స్ అవన్నీ కూడా చూసారు కదా, ఒకటి ఇండియన్ వాష్రూమ్ ఉన్నది, అలాగే ఒకటి వెస్ట్రన్ బాత్రూమ్ కూడా ఉన్నదన్నమాట. సో మార్నింగ్ లెగ్సిన వెంటనే స్నానాలు అవన్నీ కూడా చేయడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇంకా ముందు నైట్ ఇంకా డిన్నర్కి టిఫిన్లో అయితే చేసేద్దామని చెప్పేసి ఇంకా మేమైతే నేను, మా అత్త, అలాగే మా పిన్ని ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అదే డ్రెస్సుల్లో అయితే వచ్చేసాము. మిగతా మగవాళ్ళు ఇంకా వాళ్ళు ఏంటంటే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళ యొక్క కంఫర్ట్ డ్రెస్సులు నైట్ డ్రెస్సుల్లోకి అయితే వచ్చేసారండి. సో ఇంక మా రూమ్ దగ్గర నుంచి ఆ యొక్క రెస్టారెంట్ అదంతా కూడా వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట, లోపలే ఉంటుందండి. ఇదైతే కంప్లీట్గా మన గవర్నమెంట్ది అండి. మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి అనుకున్నాం, కానీ రూమ్స్ చూపించాను కదా ఎంత నీట్గా అయితే ఉన్నాయో. మొత్తానికి అయితే రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసాము. అండ్ లోపల ఇదంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇంకా ఆల్మోస్ట్ 9 దాటిపోయింది కదండి, క్రౌడ్ అదంతా కూడా చాలా తక్కువగా అయితే ఉన్నది. సో ఇంకా మేము ఏంటంటే ఫటాఫట్మంటూ ఇక్కడ ఏమున్నాయో అవన్నీ కూడా చూసుకోమన్నారు. సో ఇంకా అవన్నీ కూడా చూసేసి ఎవరికి ఏం కావాలో అదంతా కూడా ఆర్డర్ అయితే పెట్టేస్తూ ఉన్నాము. సో యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మేము తిరుచానూరులో పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి. అండ్ ఆ టెంపుల్ బయట చిన్న చిన్న టిఫిన్ షాప్స్లో అయితే ఉన్నాయన్నమాట. అక్కడే బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేసాము. బట్ నాకేంటంటే అది కాస్ట్ ఎక్కువగా ఉన్నది, క్వాలిటీ తక్కువగా అయితే అనిపించింది. బట్ ఇక్కడైతే ఎలా ఉంటాయో అని చెప్పేసి అనుకున్నాం, కానీ టేస్ట్ అయితే బాగుందండి, చాలా చాలా బాగుంది. నేనైతే ఏదన్నా సరే డిఫరెంట్ స్టేట్స్కి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ వెరైటీ ఫుడ్ ఉంటుంది కదండి. సో ఇంకా మాకేంటంటే వేరే ఫుడ్ ఏమన్నా సరే ఆర్డర్ పెడితే ఎలా ఉంటాయో అని చెప్పేసి ఇంకా రెగ్యులర్ వాటికి అయితే వెళ్ళిపోతూ ఉంటాను. ఈసారి అయితే నేను ప్లెయిన్ దోశ అయితే ఆర్డర్ పెట్టానండి. కొంతమంది మసాలా దోశ, కొంతమంది వెజ్ నూడిల్స్, అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్ లాగా అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. నాకైతే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఇంక నేనైతే ఇంకా ప్లెయిన్ దోశ ఆర్డర్ అయితే పెట్టాను. ఇంకా ఆర్డర్ అంతా కూడా వచ్చేటప్పటికల్లా కొంచెం టైం పడుతుంది కదా, ఇంకా రిలాక్స్ అవుతూ ఇంకా అవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. సో బస్సులో అయితే కొంతమంది అలసిపోయి రిలాక్స్ అయిపోతూ ఉన్నారండి. ఇంకా మేము ఇప్పుడైతే అన్ని గుళ్ళు దర్శనం అన్నీ కూడా అయిపోయినాయి కదా, ఇంకా యాక్టివ్ మోడ్లోకి అయితే వచ్చేసాం. పిన్ని చూస్తున్నారు కదా, మార్నింగ్ నుంచి నైట్ వరకు తిరిగిందండి. అసలు ఆవిడ ఫేస్లో అసలు డల్నెస్సే కనపడలేదు. కుంకాలు అలాగే విభూది బొట్లు కూడా, పైన విభూది బొట్టి కింద కుంకుమ బొట్టే పెట్టుకుని ఉన్నది. మా మొహాలు అయితే మొత్తం కుంకాలతోనైతే నిండిపోయింది. పిన్నిది మటుకు నీట్గా అయితే ఉన్నది. అండ్ మొత్తానికి అయితే మా హస్బెండ్ ఆనియన్ దోశ అదంతా కూడా ఆర్డర్ పెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇడ్లీ ఆర్డర్ పెడితే ఫస్ట్ వచ్చేస్తుంది కదండి. సో ఇంకా పిన్ని చిన్నాన్నగారు అయితే ఫస్ట్ ఒక ప్లేట్ ఇడ్లీ అదంతా కూడా ఆర్డర్ పెట్టుకున్నారు టెంపరీ కిందన. సో అది బాగుంటే ఇంకా తర్వాత దోశ అదంతా కూడా తిందామని చెప్పేసి. ఇక్కడ తమిళనాడు సైడ్ ఇడ్లీలు ఏంటంటే ఇడ్లీ బియ్యంతో చేస్తారు కదండి, దోసకైనా సరే ఇడ్లీకైనా సరే కొంచెం సాగుతున్నట్టు అయితే ఉంటాయి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 9కి ఇడ్లీ కావాలంటే ఇడ్లీ తిన్నది, కానీ మమ్మీ ఏంటి మమ్మీ ఇలా ఉన్నాయి, ఇడ్లీ సాగుతుంది ఏంటి మమ్మీ అని చెప్పేసి అన్నది. ఇంక దానికి ఇడ్లీ అయితే నచ్చలేదు. సో అందు గురించి అని చెప్పి నైట్ టైం అయితే ఇడ్లీ కాకుండా అది కూడా దోశ ఆర్డర్ అయితే పెట్టుకున్నదండి. అండ్ అందరం కూడా ఫుల్గా కొంచెం తిన్నామన్నమాట. మధ్యాహ్నం అయితే యొక్క శ్రీపురం గోల్డెన్
గోల్డెన్ టెంపుల్లో అయితే అక్కడ భోజనం అదంతా కూడా చేసామండి టెంపుల్లోనే. అక్కడ భోజనం అదంతా కూడా చాలా బాగుంది. ఎవరన్నా సరే శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి వెళ్తే అక్కడ అన్నదానం అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నది. అండ్ అక్కడ ఎస్పెషల్లీ నెయ్యి కూడా వేస్తున్నారనమాట. ఎక్కడ అన్నదానంలో నేను నెయ్యి వేయడం అదంతా కూడా చూడలేదు. అండ్ ఇంకా అక్కడ చక్కగా మేము టిఫిన్స్ అవన్నీ కూడా తినేసిన తర్వాత ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. సో ఇంకా నేను మీకు వ్యూ అదంతా కూడా ఎలా ఉన్నదో జస్ట్ అలా క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. సో కార్స్ అవన్నీ కూడా ఇలాగా సైడ్ అయితే పెట్టేసుకోవచ్చు. మా వెహికల్ అదంతా కూడా ఇంకో వైపు అయితే పెట్టారనమాట. ఇంకా అర్జెంటుగా రూమ్కి అదంతా కూడా వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక పడుకుని పోవాలండి. అదండి ఈ రోజు వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.